every night I dream of watching you. నాకు రాజేశ్వర నీ ఫోన్ కలగొట్టాను. నీ చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. అక్కడ చెప్తున్నా సంపాదన కదా మాట్లాడితే మరి నాకు ఏముందని The person you have called is speaking to someone. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంతసేపు 2 సార్లు అయితే 2 సార్లు కట్ చేసినావు. ఎవరితో మాట్లాడితే నీకెందుకు? ఎవరితో మాట్లాడితే నీకెందుకు? అది ఇంపార్టెంట్ కాలేదు, అందుకే కట్ చేసిన. అది రాకముందే మనం మంచిగా మాట్లాడుకుందాం. మనకు లొల్లిలు వద్దు. నేను చెప్తున్నా ఫోన్ పట్టకు, నేను మంచిగా మాట్లాడుతున్నా ఇక్కడ. అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట. తీయ నేను అది సీక్రెట్స్ ఉంటాయి. మరి అలా నువ్వు వేస్తే మరి ఆమె ఎవరికి చెప్పుకోవాలా? నాకే చెప్తుంది కదా. అవును చెప్పు. చిన్న చెప్పకు గాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న. ఎందుకు మళ్ళీ మీ బాగా చెప్తే ఎట్లా కూడా తెలుసు కదా. తప్పు చేస్తలే అన్నప్పుడు నువ్వు వీళ్ళకి చెప్పాలి కదా. మరి తప్పు చేస్తలేను నాదేం లేదని చెప్పుకోవాలి కదా. తప్పులేదు. నువ్వు ఫోన్ ఎట్లా ఇవ్వవు? ఫోన్ ఎట్లా ఇవ్వవు? మరి సీక్రెట్లను ఎందుకు అంటున్నావు? నాకు అనుమానాలు ఎందుకు పెడుతున్నావు? నాకు పిచ్చి లేవాలా? అనుమానం నువ్వు పెట్టుకో. చెప్పు. మాట్లాడుతున్నా మాట్లాడటం పిచ్చోడా? నువ్వు పిచ్చోడువా? చెప్పు. అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట. మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడుతుంది? నీకెందుకు ఫోన్? నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. హాయ్ గైస్, మొన్న వీడియో పెట్టినా కదా, హరికి నాకు లొల్లయింది, గిట్లా ఫోన్లో మాట్లాడుతుండు, ఫోన్ ఇస్తలేడు, ఒట్టేస్తలేడు అని వీడియో తీసిన. అదంతా అబద్ధం అని అంటుర్రు. అది అబద్ధం కాదు. అబద్ధం అయితే నేను ఎందుకు పెడతా వీడియోస్? ఇట్లా బంగ్లా ఎక్కుతున్నా, ఎప్పుడు కొద్దిగా బంగ్లా మీదకి వస్తా, ఏమన్నా గొడవ అయినా మంచి మీదికి అప్పుడప్పుడు వచ్చి ఆడ కూర్చుంటా. మొన్న వీడియో పెట్టేవాడు అదే రూమ్. ఇట్లా మీదికి ఎక్కేటప్పుడు నాకు అక్కడ కనబడ్డాడు, బ్యాక్ కెమెరా పెట్టి పెడతా. అక్కడ కూర్చున్నాడు చూడుర్రి. ఫోన్ మాట్లాడుతుండే ఎవరితోనూ. ఇక్కడ ఉన్నాడు చూడుర్రి, ఫోన్ మాట్లాడుతుండే ఎవరితోనూ. ఫోన్ మాట్లాడుతుండు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. ఈరోజు మాకు గొడవ అయిందా, ఇదంతా వట్టిదా? కొంతమంది కామెంట్స్ పెడుతురు అదంతా వట్టిదే, వ్యూస్ కోసం లైక్స్ కోసం అట్లా చేస్తుర్రు అని కామెంట్ పెడుతురు. వ్యూస్ కోసం అట్లా పెట్టేటోళ్ళం అయితే మంచిగా అనిపిస్తలేదు. మా అన్నలకు ఫోన్ చేస్తా, మా అన్న లేడు. ఒకసారి మా అన్నతో నన్ను అడిగి తెలుసుకుంటా. నాకు ఒర్రుడు నచ్చది అసలు. నేను ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నో ఏంటిదని అడుగుతా. మీరే చూడుర్రి. ఆయనకు నాకు మాటలు లేక 2-3 days అవుతుంది. ఇంటికాడ సరిగ్గా ఉంటలేడు. గట్లనే పోయి ఏడబడితే ఆడ కూర్చుంటుండు. ఇట్లా కూర్చుంటే నడది. ఇక మళ్ళీ వీడియో పెడుతున్నా. నిన్న ఒకటి పెట్టిన వీడియో, దానికి కామెంట్స్ వచ్చినాయి. నాకు కరెక్ట్ ఇవ్వాలి కదా. కొంతమంది అంటారు, అక్క క్లారిటీ అక్క ఇది నిజమా వద్దమా అని అంటారు. ఇది క్లారిటీగా చెప్తున్నా, ఇది మాత్రం నిజం. మాకు లొల్లి అయింది. ఆయనకు లవర్ ఉందా లేదా అనేది కూడా నాకు క్లారిటీ అత్తలేదు. మరి
కవర్ లేనిది నాకు ఫోన్ ఎందుకు ఇయ్యడు అనేది ఒకటి మదిలో పడిపోయింది. ఇప్పుడు మీదికి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తా. పైకి ఎక్కిన ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తా. వాళ్ళతోనో మాట్లాడుతుండు, తోనో ఏమో. అక్కడ ఉన్నాడు చూడు మీరే. పోతాడు, అక్కడ కూర్చుంటాడు, మాట్లాడతాడు. దమ్మొస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఫోన్ అన్నం తినలే. 2 days నుంచి సరిగ్గా అన్నమే తింటలేను. పింపుల్స్ అవుతున్నాయి. పింపుల్స్ ఎందుకు అవుతున్నాయో ఏమో. 2 days నుంచి నేను అన్నమే సరిగ్గా తింటలేను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. 2 days నుంచి ఖచ్చితంగా చెప్తున్నా మీకు, అన్నమే తింటలేను నేను. ఇప్పుడు మీ ముంగట్నే నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటిదని అడుగుతా. ఓకేనా? మీరే చూడుర్రి. మీరు నమ్మకపోతే మీ ముంగటనే ఫోన్ చేస్తున్నా, మీరే చూడుర్రి. మీకు నమ్మకం లేదు. కొంతమంది ఏమంటారు, అక్క ఇదంతా మట్టిదే మీ వీడియో కావాలని తీస్తురంటే, కావాలని ఎందుకు ఇస్తాం? ఏమన్నా టైం పాసా మరి? ఇప్పుడు మీ ముంగటనే ఇయో ఫోన్ చేస్తున్నా, చూడుర్రి. The person you have called is speaking to someone else. You can wait. వేరే కాల్ అని వస్తుంది. కట్ చేస్తుండు ఫోను. మీ ముంగట్నే మళ్ళీ చేస్తా, చూడుర్రి. ఫోను ఫోన్ చేస్తున్నా మీ ముంగట్నే. కట్ చేస్తుండు చూడుర్రి. అక్కడ కూర్చున్నాడు, కట్ చేస్తుండు. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. అక్కడ కూర్చుని మరి ఎవరు మాట్లాడుతున్నారు మీకు అర్థమైతలేదా? చూడుర్రి. ఇంత తర్వాత ఫోన్ చేస్తుండ్రు. మీరే చూడుర్రి. మీ ముంగట్నే కదా ఫోన్ లేపేది. హలో, ఏమైంది? ఫోన్ చేసినావు? ఇంటికి రా. ఎందుకు ఇంటికి? ఎందుకు ఇంటికి రా. నువ్వు ఫస్ట్ కూర్చున్నా బయట ఫోన్ మాట్లాడుతున్నా నేను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంతసేపు 2 సార్లు అయితే 2 సార్లు కట్ చేసినావు. ఎవరితో మాట్లాడితే నీకెందుకు? ఎవరితో మాట్లాడితే నీకెందుకు? అది ఇంపార్టెంట్ కాల్, అది అందుకే కట్ చేసిన. మాట్లాడుకుంటా, కట్ చేసినప్పుడు కట్ చేసినా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నా కదా. ఏంటి చెప్పు? కాదు, నువ్వు ఫోన్ చేసినప్పుడు లేపాల కదా. నా ఫోన్ కట్ చేసి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నా. అది ఇంపార్టెంట్ కాల్. ఇంపార్టెంట్ కాల్స్ అట్లనే మాట్లాడతారు. సరేగా నువ్వు ఇంటికి రా. ఎందుకు? పని ఉంది, దా ఇంటికి రా. ఏం పని? మళ్ళీ వీడియో ఏమైనా పెడతావేంటి? వీడియో ఏం పెట్టగానే ఇంటికి రా. నువ్వేమైనా చేసుకో కానీ 10 నిమిషాల లోపు ఇంటికి ఉండాలి నువ్వు ఇప్పుడు. సరే సరే సరే. కట్ చేసిండు. మీరే చూసిరు కదా ఇప్పుడు. లేను నేను ఇక్కడ కూర్చొని చూడుర్రి. లేచిండు, తిరుగుతుండు. కామెంట్ పెట్టి తీరన్నా మారుతాడు అని నేను అనుకున్నా. ఎంత కామెంట్స్ పెట్టినా ఆయన వీడియో చూడడు. పెడితే పెట్టుకో అని అంటుండు. వీడియో చూడడు, ఏం పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు చూడుర్రి, అక్కడ తిరుగుతుండు. ఎందుకంటే చూడుర్రి అక్కడ ఎట్లా తిరుగుతుండో. వాళ్ళతోనో ఫోన్ మాట్లాడుతుండు. ఇప్పుడు నేను పిలిపిస్తా, ఇంటికి పిలిపించి, ఇంట్లో ఎవరు లేరు ఇట్లా. ఇప్పుడు మా అమ్మ మా చిన్నాన్న లేరు. మా చిన్నాన్న మంచోళ్ళకే మంచోడు. మా చిన్నాన్న మస్తు మంచోడు. మంచోళ్ళకి మస్తు మంచి ఉంటాడు. చెడ్డోళ్ళకైతే మరీ డేంజర్ అయిపోతాడు. ఇప్పుడు ఏంటిదంటే నేను ఫోన్ చేస్తా, మా చిన్నాన్నకు ఫోన్ చేసి అత్తుండు. చూసుకోరు మీరే. ఆ చెలోపు నీకు కెమెరా పెట్టుకొని నేను కెమెరా ముంగట్నే మాట్లాడతా. ఇదంతా నిజం, సీరియస్ చెప్తున్నా నేను. మీరే చూడుర్రి.
ఎట్లా మాట్లాడుతుండో నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎవరి లేప, నేను ఇప్పుడు ఇది క్లియర్ కావాలి నాకు. ఈ 2-3 డేస్లో మా అమ్మ లేదు. ప్రస్తుతం ఎక్కడున్నారంటే ఇక నిజామాబాద్ సైడ్ ఏటో వాళ్ళ ఇంటోళ్ళది ఏమో ఫంక్షన్స్ ఉన్నాయంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళిర్రు. వాళ్ళు వచ్చినాక కూడా మాట్లాడతారు. వాళ్ళు రావాలంటే 3 డేస్ అవుతుంది. ఫంక్షన్ ఒక పెళ్ళికి వేయరు, ఇంట్లో వాళ్ళది కదా, అందుకే వేయరు. వాళ్ళు పోయి 2 డేస్ అవుతుంది. అందుకే మా అమ్మ ఫోన్ చేసి అడిగింది, అది నిజమా ప్రాంక్ అని అడిగి. అది ప్రాంక్ కాదమ్మా, నిజమే, మీరు ఇంటికి వచ్చినాక మాట్లాడదాం అంటే. ఇప్పుడు రమ్మంటావా అంటే ఫంక్షన్ ఇచ్చి పెట్టుకుని ఎందుకు వస్తారు, ఇప్పుడు రాకూర్రి అని నేను ముందే చెప్పిన. సరే పెళ్ళి అయిపోయినాక వస్తా అన్నారు. తర్వాత మాట్లాడదామని చెప్పిన. ఆరు వరకు నేనే బయట వాళ్ళకి ఎందుకు చెప్పుకున్నాడు, ఇంట్లో వాళ్ళతోనే సరిపెట్టుకుందాం అని అనుకున్నా. ఒక మాట చెప్తాను వింటాడని అనుకున్నా, చెప్పినా వింటలేడు. వీడియో పెడితే వాళ్ళు తిట్టినందుకైనా మారుతాడు అనుకున్నా. వీడియో పెట్టినా వాళ్ళు తిడుతుర్రు, అయినా మారతలేడు. నేనేం చెప్పలేను. కొంతమంది ఏం పెడుతుర్రు అంటే కామెంట్స్, అక్క ఏదో ఉంది నమ్మకు అంటుర్రు. అక్క ఏం లేకపోతే ఫోన్ ఎందుకు ఇయ్యారు అంటుర్రు, ఏం లేకపోతే ఒట్టెందుకు వేయరు అంటుర్రు. అందరు కరెక్టే పెడుతుర్రు. కొంతమందికి మా మీద కుళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఏమంటారు అంటే వ్యూస్ కోసం, కామెంట్స్ కోసం, లైక్స్ కోసం ఇదంతా వీడియో తీస్తుర్రు మీరు, నాకు తెలిసి ఇదంతా వట్టి వీడియో అంటుర్రు. వట్టి వీడియో అని అనుకున్న వాళ్ళు మా వీడియో చూడకూడదు. ఓకే, నేను ముందే చెప్తున్నా మీకు. నిజం అని అనుకున్న వాళ్ళు చూడుర్రి. ఇది కిందికి పోయి వీడియో పెడతా, మళ్ళీ ఫోన్ చేసి వస్తాడు. ఇక్కడ ఫోన్ పెడతా గైస్, ఇంకా రాలేడు. స్టాండ్ తీస్తున్నా. ఫోన్ చేస్తా, ఇంకా రాలేడు. 10 నిమిషాలు అన్నాడు, 15 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలేడు. ఫోన్ చేస్తా, రాలేడు ఇంకా. ఏమైంది ఇంకా అత్తలేవు, ఏమైంది? ఫోన్ మాట్లాడుతున్నాను చెప్పలే కదా. సరే సరే దా, సరే వస్తున్నాం. జల్దిరా, బంగ్లా మీదకి రా. సరే వస్తున్నాం. మీరే చూస్తురు కదా ఎట్లా మాట్లాడుతుండో, అట్టే మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడతా, మీరు చూడు. నా ఫ్యామిలీ అనుకొని మీకు చెప్తున్నా, లేకపోతే నా ఫ్యామిలీకి చెప్తుండే. కానీ వాళ్ళని దొలకొచ్చి ఆయన తిట్టిపిచ్చుడు ఎందుకని, మరి ఆయన దగ్గర ఏముంది అని నేను గిట్లా అనుకున్నా. ఏం లేకపోతే చెప్తాడు కదా నాకే అని గిట్లా అనుకున్నా. ఉంటే చెప్తాడు, ఒక 3-4 డేస్లో చెప్తాడు కావచ్చు. వాళ్ళని పిలిపించి తిట్టిపిచ్చుడు ఎందుకని నేను ఇట్లా అనుకున్నా. ఇక మీకు చెప్పబుద్ధి ఏంది మీకు చెప్పిన. మళ్ళీ వీడియోస్ ఎందుకు వస్తలేవు అంటే ఇది కారణం. వీడియోస్ ఎందుకు వస్తలేవు అనేదానికి ఇదే కారణం. మళ్ళీ వీడియో పెట్టినాం, వీడియో పెడతావు కూర్చో. చెప్పాడు ఏమన్నా ఉంటే చెప్పు, ఇటు జరు. ఏమన్నా ఉంటే చెప్పు. నేనేమన్నా వాళ్ళని కూడా నిన్నేం తిట్టిపియ్యా, మా ఇంట్లో కూడా ఏం చెప్పా. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదంటున్నా. ఇట్లా చేసినావు అనుకో, ఇప్పుడు మా అమ్మోళ్ళు ఫంక్షన్కి 4-5 రోజులు వస్తారు. వాళ్ళు రాకముందే మనం మంచిగా మాట్లాడుకుందాం, మనకు లొల్లిలు వద్దు. నేను చెప్తున్నా కదా, ఫోన్ పట్టకు. నేను మంచిగా మాట్లాడుతున్నా ఇక్కడ, ఫోన్ పట్టకు. నువ్వు చెప్తున్నా మంచిగా మాట్లాడినప్పుడు ఇను. ఎట్లా చేస్తుండో చూడుర్రి. ఇప్పుడు నేను మా ఇంట్లోకి ఫోన్ చేస్తాను. చేసుకో. ఇంత కూడా భయం లేకుండా నువ్వు ఎట్లున్నావు? భయం ఎందుకు? భయం దేనికి? భయం దేనికి భయం కాదు. నీ ఫోన్ లాక్ తీసేయకుండా నేనేమన్నా ఉంచుకో నీ ఫోన్. ఎవరిని కూడా నేను తిట్టిపియ్యా. మా ఇంట్లో కూడా చెప్పా. ఈ వీడియోస్ పెట్టినా చూడు, అవి కూడా డిలీట్ చేస్తా. ఇట్లా చేసినావు అనుకో, వీడియోస్ నువ్వు ఏమేమి చేస్తున్నావు అవన్నీ తీసుకుంటే నీ వీడియో ఖచ్చితంగా పెడతా. మీ వాళ్ళకి చెప్పకపో, నువ్వు వీడియో తీసుకోకపో, నాకు సంబంధం లేదు. నేను ఫోన్ లాగా తీసి ఉంచుకో. నీ ఫోన్ లాగ్ గురించి అడుగుతలే. ఇప్పుడు నువ్వు మంచి మాట కొద్ది ఇంటవా ఇనవా?
వినపోతే ఇప్పుడు మా చిన్నోనికి నేను ఫోన్ చేస్తా. చేసుకో పొలకనే చేసుకో, నాకేం. కొద్దిగా నా మాట విను. మా వాళ్ళతో మాటలు వాడకు. మా వాళ్ళు మంచి మాటలకే మంచోళ్ళు. ఇంత తిరమరైన నాకు వాళ్ళు చెప్తున్నా, నేను అబద్ధం ఆడతలే, నీతో నాకు లొల్లొద్దు, మన ఇద్దరికి లొల్లొద్దు అని నేను మంచి ఇక్కడ ఉసబెట్టి అడుగుతున్నా. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందా? నేను నిన్నేం చేస్తానో నీకు తెలియదు. ఇక నచ్చకపోతే నేనేం చెప్తా? నచ్చకపోతే ఏం చేస్తా అంటే మరి అసంటప్పుడు నన్ను పెళ్లి ఎందుకు వేసుకున్నావు? నాకు ఇవన్నీ ముందు చెప్పాలి కదా. నాకు ఈ కథలు ఉన్నాయి, ఈ లెక్కలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ముందు చెప్పాలి. చిన్న ఆయన ఫోన్ చేస్తుంది, మీరే చూడు రే. హలో హలో సానియా, ఏం చెప్తారు సిట్టి? ఏం చేస్తాడు? ఏమో వీడియో పెట్టినా, అది నిజమా ప్రాంకా? ఏది నిన్న పెట్టినావా? నిన్న నిజం. నిజమా? మరి మాకెందుకు చెప్పలేదు? వీడియో ఎందుకు పెట్టినావు? మంచి మాటలు కొద్ది ఇంటలేడు కదా, ఇంటోళ్ళకి చెప్తే లొల్లిలు ఎందుకని ఇక అందరికి తేలాలని వీడియో పెట్టిన. ఉన్నాడా అన్న అక్కడ? ఉన్నాడు, ఈయన ఉన్నాడు. చెప్పు. స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టిన, చెప్పు. హలో చెప్పు సానియా. అన్న సానియా, గిట్లెందుకు చెప్తున్నావు నువ్వు? నేనేం చేసిన సానియా? వీడియో నిజమంటుంది కదా సిట్టి, అది నిజమా? ఏమో నాకు తెలియదు, అట్లా కావాలని పెట్టుకుంటుంది, మాట్లాడుతుంది, ఏమేమి మాట్లాడుతుందో ఏమో అసలు ఏం అర్థం అయితే లేదు. ఫోన్ లాక్ తీసేయమన్నది, తీసేయని నేను అన్నా. ఎందుకు నేను లాక్ తీసేయా అన్నా. ఎందుకు తీసావని అడిగింది. నేనెందుకు తీసిస్తే అలా ఎవరో సీక్రెట్స్ చాలా ఉంటాయని నేను అన్నా. సీక్రెట్స్కి మొత్తం ఏమో ఆలోచించుకున్నది. ఏది నాకు లవర్ ఉందనుకొని అనుకుంటుంది. అట్లా ఎందుకు అనుకున్నాడు? అది తప్పు కదా. నేను అదే మాట్లాడుతున్నా. అట్లా అనుకున్నాడు తప్పు కదా, అట్లా ఆలోచించడం తప్పు అని నేను అనుకుంటున్నాను. సానియా, ఎవరైనా ఉంటే లవర్ అయితే లేదు నాకు. తీయ నేను అది సీక్రెట్స్ ఉంటాయి, ఏవో సీక్రెట్స్ ఉంటాయి అట్లా, ఎవరి వాళ్ళకి సీక్రెట్స్ ఉంటాయి, అందుకనే తీస్తాను నేను. చిన్నోడు నీకు అట్లనే చేస్తుండ సానియా? మరి నీకు అట్లనే చేసిండాడు, చేయలేడు కదా. ఏవో నేనేమంటున్నా, ఏమన్నా సీక్రెట్స్ ఉంటే నాకు ఇప్పుడే చెప్పు, మందుల వాడకు, వాళ్ళని విడిపించుకొని పంచాయతీలు అవి ఇవన్నీ తిరిగిపిస్తా. నాకు అత్తమ్మ లేరంటు, నువ్వు 3 రోజులు బయట పేరు అత్తనంటున్నావు. వచ్చినాక పెద్ద పెద్ద పంచాయతీలు అవుతాయమ్మా. ఎందుకు ఏమైనా ఉంటే చెప్పేసి ఇప్పుడే. ఏం లేదని చెప్తున్నా సానియా. అట్లా ఆలోచిస్తుంది, పెట్టుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలా, నీకు ఫోన్ చేయాలనుకునే నీకు ఫోన్ చేసి చెప్తుంది, వాళ్ళ అమ్మలకు చెప్పుకోవాలనుకుంటుంది కావచ్చు, చెప్పుకో, నీ వీడియో పెట్టుకోవాలనుకుంటుంది కావచ్చు, పెట్టుకొని నేను మీకు చెప్పనా? ఇట్లా చెప్తున్నా మీకు ఫోన్ చేసి చెప్పనా అత్తమ్మ వాళ్ళకి? అవును. మరి అలా నువ్వు చేస్తే మరి ఆమె ఎవరికి చెప్పుకోవాలా? మాకే చెప్తుంది కదా. అవును, చెప్పు. ఎవరు లేని టైం చూసిండు, నన్ను ఒక ఆట ఆడుకుంటుండు. నాకు 2 రోజులు ఇప్పుడు అయినాక నాకు మాటలు లేక ఇప్పుడు మళ్ళీ పిలిపించి మళ్ళీ వీడియో పెట్టినా ముంగట. ఇట్లా చేస్తే ఎట్లా? వాళ్ళు అటు పెళ్లికేరు. ఫోన్ లాక్ తీసేకపోతే ఏం తప్పు అసలు? అలా తప్పేముంది. ఫోన్ చిన్నోడు ఏమన్నాడు సానియా? ఫోన్ చేయడానికి వద్దు మీ చిన్నోడికి చెప్పు. మళ్ళీ అత్తడు ఇంటికి అత్తడు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతాడు. ఇప్పుడు ఆయనకి చెప్పాలా, ఆయనకి చెప్తేనే బరాబర్ అవుతాడు, ఆయనకి చెప్పాలా. చిన్న చెప్పకు గానీ ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న. ఎందుకు మళ్ళీ మీ బావగా చెప్తే ఎట్లాంటి కూడా తెలుసు కదా. చిన్న కదా చెప్పకు సిట్టి, ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న గురించి. ఎందుకు చెప్తే ఏమైతే, ఏం లొల్లిలు అయితే ఏం చేసుకుంటారో చేసుకోరు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ ఏమైతే మొండి, నువ్వు మొండి మాటలు ఆడత్తే పంచాయతీలో అయితే నువ్వు మొండి మాటలు మాట్లాడకు.
ఏం పంచాయతీ అయితే ఓన్లీ మాటలు చూస్తా. మాట్లాడకు. ఆడు పెట్టుకొని పంచాయతీ చేసేటోడు కాదు, మొత్తం పానాలు తీస్తున్నాడు. చిన్న గింత తేడా తేడాలి కానీ ఆడు పానాలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. చూద్దాం ఓల పానం అయితే చూద్దాం కానీ ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు కానీ చెప్పు నువ్వు. అన్న అట్లుంటే నువ్వు ఎప్పుడే కరెక్ట్ చెప్పు. నేను అయ్యో వానికి ఫోన్ చేస్తున్నా నేను ఇప్పుడు. చెయ్యి బయటకు ఇట్లా చేస్తే నాడది ఫోన్ చేస్తున్నా నీకు. చిన్నోడు కూడా ఫోన్ చేస్తాను. చేసుకో, ఎంతమంది కన్నా చేసుకో. నేను నీకు అర్థం భయం లేకుండా పోయింది. భయం దేనికి నీకు భయపడాలి? పెళ్లి చేసుకున్నావు, తప్పు చేస్తలే అన్నప్పుడు నువ్వు వీళ్ళకి చెప్పాలి కదా. మరి తప్పు చేస్తలేను నాదేం లేదని చెప్పుకోవాలి కదా. తప్పులేదు. నువ్వు ఫోన్ ఎట్లా ఇవ్వవు? ఫోన్ ఎట్లా ఇవ్వవు? మరి సీక్రెట్లను ఎందుకు అంటున్నావు? నాకు అనుమానాలు ఎందుకు పెడుతున్నావు? నాకు పిచ్చి లేవాలా? అనుమానం నువ్వు ఎందుకు పెట్టుకోవడం? అనుమానం నేనేది పెట్టుకుంటా? పిచ్చి పిచ్చి లేపుతున్నావు నాకు రోజు. పిచ్చి నువ్వు లేపుకుంటావు, నేను కాదు. ఫోన్ చేసి ఇప్పుడు నీకు తెలుస్తుంది ఏంటిది అనేది. నేను ఫోన్ చేస్తున్నా కదా ఇప్పుడు. ఎవరికన్నా చేసుకో. హలో హలో, అయ్యో నిన్న వీడియో పెట్టా కదా. నిజమే. అయ్యో మరి ఇట్లా చేస్తుండు. ఇప్పుడు ఏంది సాన్నికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అది కూడా చెప్పింది, అన్న ఏమన్నా ఉంటే చెప్పు, గిట్ల ఎందుకు చేస్తున్నావు అని అన్నది. అన్నప్పుడు ఏదన్నా చెప్పాలి కదా. ఉన్నాడు, మాట్లాడు, చెప్పు. బ్యాంక్లో ఏం లేదు కానీ ఫోన్ లాక్ తీసేయమన్నది. తీసి అని నేను అన్నా. నిజమే, ఫ్రాంక్ అయితే కాదు ఇది. లాక్ తీసేయమన్నది, తీసేయలే. లాక్ తీసేయమన్నది, తీసేయని నేను అన్నా. ఎందుకు తీసేయమని అడిగింది. నేను తీసి ఎవరో సిగరెట్ సార్లు ఉంటాయి అట్లా నేను తీయా, నేను ఎవరికి కూడా ఫోన్ ఇయ్యా అని నేను చెప్పిన. కథలు లేదు ఇలా. ఫోన్ లాక్ తీసేమంటే నేను తీసియా అని నేను అన్నా. తీసేయకపోతే ఇట్లా అంతా చేస్తున్నది. వీడియోలు పెట్టుకున్నాడు, మీకు ఫోన్లు చేసాడు, ఇట్లా చేస్తుంది. నేనేం చెప్తా చెప్పు. ఏం లేదు ఇలా ఫోన్లో అయితే ఏం లేవు, సీక్రెట్స్ ఉంటాయని చెప్తున్నా అంతే. నేను నాకు ఎవరు లేరు, లవర్ లేదు, ఏం లేదని చెప్తున్నా. అరే ఇట్లా చేస్తున్నాడు అది. నేను పంచాయతీలో పెట్టిస్తా, ఈయన మొత్తం ఘోరం చేస్తా. ఈయన నాకు అర్థం అనిపిస్తుంది. కథలు లేవు. ఫోన్ లాగా నేను అప్పటి నుంచి చేసేయను. ఫోన్ లాగా నేను అప్పటి నుంచి చేసేయ. డౌట్లు పెట్టుకుంటుంది నా మీద, డౌట్లు పెట్టుకుంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నీకెందుకు చెప్పాలి అవన్నీ? ఏం చేస్తున్నా మీరు చేస్తున్నారు అన్ని, నేను కాదు. రా చూసుకున్నా ఏంటిదో ఏం మాట్లాడుతా. నువ్వు నోరోల మీద లేపుతున్నావు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? నువ్వు వేసే లెక్కలు అట్లున్నాయి. మళ్ళీ మర్రవాడుతుండు చూసినావా? ఎట్లా బెదిరిస్తుండవు. మాట్లాడుతున్నా మరి. మీరు పెట్టుకుంటున్నారు, మీరు అడుగుతున్నారు లాక్లు. కాదు చూసుకుందామంటే ఏంటిది అంటున్నా. అరే నువ్వు సానికి అట్లనే చేస్తున్నావా? లాక్ అదే పెట్టించే నీకు ఫోను. అది ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లానే ఉంటారు. ఏమో నేను మంచిగా ఉంటున్నా.
నేను మంచిగా ఉంటున్నా, మీ చెల్లెనే మంచిగా ఉంటలేదు నాతో. నేను ఎవరితోనన్నా మాట్లాడుకుంటా, అది నేను ఏంటి అసలు మీరు తప్పు ఆలోచించుకుంటారు అంతే, మీరు తప్పు ఆలోచించుకుంటారు. రా మరి ఏంటిదో మాట్లాడుకుందాం, దా మరి రా మరి. నా తప్పు లేదు, మీరు తప్పు తీయాలనుకుంటారు అంతే. తప్పు తీయాలనుకుంటే మరి ఏం లేనప్పుడు నాకు చెప్పచ్చు కదా, వాళ్ళకి ఫోన్ చేయనప్పుడే నాకు చెప్పాలి కదా. వీడియోలు పెట్టంగా చూస్తుండు, అన్ని ఏం చదువుతుండు, ఏం చేస్తావు చేసుకో అంటుండు. ఇట్లా మాట్లాడితే వాళ్ళకి డౌట్ వస్తుందా రాదా? ఫోన్ ఇస్తలేడు, ఫోన్ ఇస్తలేడు అసలు. అయ్యా నేను ఫోన్ ముట్టకని మత్తు రోజు నేను చెప్తున్నా నీకు, ఫోన్ ముట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏం చేసినా ఆయన కథలు పడ్డా ఏం చేసినా మనం నోరు మూసుకొని ఉండాలన్నట్టు. చెప్పు, మాట్లాడుతుండే మాట్లాడటం పిచ్చోడా, నువ్వు పిచ్చోడువా? చెప్పు ఏంటిదా చెప్పు. ఫోన్ ఇయ్యా, నేను ఫోన్ ఎందుకు ఇస్తా? నేను నా ఫోన్ నా ఇష్టం. ఎందుకు ఇస్తా? నేను ఫోన్ ఇస్తా, నేను ఫోన్ ఇయ్యా, నేను ఫోన్ ఇయ్యా. ఎందుకు వచ్చినావు మరి అసలు? పెళ్లి ఆగముందు చెప్పాలి ఇవన్నీ, నాకు గిల్లున్నాయి కావాలి. నువ్వు అడగాలి అవన్నీ, నువ్వు అడగాలి అవన్నీ, అన్ని అడిగి తెలుసుకొని చేసుకోవాలా ఏది కానీ. నేనేం తప్ప మాట్లాడుతున్నాను ఓడితో, నేను ఓడితో మాట్లాడుకుంటా. డౌట్ పెట్టుకుంటుంది, నా మీద డౌట్ పెట్టుకుంటుంది అట్లా. నేను ఫోన్ ఇయ్యా, ఫోన్ ఇస్తలేడు అసలు, ఇదే మాట్లాడుతుండు. నేను తప్పు చేయలే, మీరు చేస్తున్నారు ఇవన్నీ, మీరే చేస్తున్నారు ఇవన్నీ, మీరు మాట్లాడుతున్నారు, మీరు చేస్తున్నారు ఇవన్నీ. మీ చెల్లె చేస్తుంది మొత్తం. సరే దారా, నువ్వు ఎక్కిరా, నువ్వు ట్రైన్ ఎక్కిరా, మాట్లాడుకుందాము. సరే ఉండు, ఇట్లా చేస్తే కథ నాడది అని. సరే ఉండు, నువ్వు ఫోన్ ఇస్తావు ఇప్పుడు. అది ఇంత మాట్లాడిన కూడా నువ్వు ఫోన్ ఇయ్యా అంటే ఇయ్యా, నేను పంచాయతీ ఖచ్చితంగా పెడతా, పంచాయతీ ఖచ్చితంగా పెడతా. నువ్వు ఫోన్ వాడు కాదు, నేను ఇంత మంచిగా మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడబుద్దుతుంది? నీకెందుకు ఫోన్ మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడబుద్దుతుంది? నీకెందుకు ఫోన్? నాకు రాజేస్తున్నా, నీ ఫోన్ వరగొట్టన్నా. నీ చావ చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. అక్కడ చెప్తున్నా సంపాదన కదా మాట్లాడితే మరి నాకు. ఓలా మీకు చేతులు చెప్తున్నావు నువ్వు, నీకే ఏముందని. మాటలకు బరబర్ అర్థం నాకు కూడా. ఇక ఏంటి బరోబర్? దెబ్బలు పడేదాకా చూడకు, ఓళ్ళు దెబ్బలు పడేదాకా చూసుకోకు, ఓళ్ళని కొడతావు, నిన్నే కొట్టేదాకా చూసుకోకు. నువ్వు భర్తవా నన్ను చేతి పడితే? కొట్టేదాకా చూసుకోకని చెప్తున్నా. భర్తవ ఇప్పుడు ఇన్నావు కదా, ఆడ వచ్చిందనుకో ఘోరం చేస్తా నేను. ఏం తప్పంతా నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆ ఫోన్ ఫోన్ సైలెంట్ ఉంటున్నా నేను. వాళ్ళు ఏముందని మన అక్క పెట్టినావు దాన్ని. ఇప్పుడు రిపేర్ అంట, ఈయన రిపేర్ వచ్చు, దాన్ని అక్క పెట్టుకున్నాడు. ఇప్పుడు చేపించుకోవచ్చు, నువ్వు ఏడికి పోతున్నావు, రోజు ఏం చేస్తున్నావు, నాకు అన్ని తెలిసిపోతున్నాయి. అన్ని చెప్తారా ఏంటి? మా వాళ్ళు వచ్చినాక నీకు అన్ని చెప్పి చేస్తారా? అన్ని చెప్పి చేస్తారా కాదు, మా వాళ్ళు వచ్చినాక ఏం చెప్తారు నీకు ఉంటది. ఓకే, ఏముంటది ఏం చెప్తారో చూద్దాం అప్పటికి. ఎటు పోతున్నావు? పోతున్నా, ఫోన్ చేపించుకోపో, ఏమని చేసుకో. ఇప్పుడు నీ కథ మొత్తం నేను పెడతా కదా అలా, పెట్టుకుంటా పో.